వెల్కమ్ టు పిఎం7 భక్తి. కేదార్నాథ్ చార్ధాంలోని పుణ్యక్షేత్రాల సందర్శన ఐక్యతలతో పాటు ఉన్నతమైన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఏప్రిల్ 19న గంగోత్రి, యమునోత్రి ద్వారాలు తెరుచుకోగా 22న కేదార్నాథ్ ఆలయ ద్వారాలు ప్రారంభమయ్యాయి. 23న బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. 15 క్వింటాల పూలతో అలంకరించిన కేదార్నాథ్ ఆలయం వద్ద వేల మంది భక్తులు గుమ్మికూడి హరహర మహాదేవ్ అంటూ నినాదంతో హోరెత్తించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ వేడుకల్లో పాల్గొని తొలి పూజ చేశారు. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్న సందర్భంగా భక్తులను ఉద్దేశించి మోదీ హిందీలో లేఖ రాశారు. భక్తులు తమ ప్రయాణంలో స్మార్ట్ ఫోన్స్, సోషల్ మీడియా వంటి వాటికి దూరంగా ఉండి డిజిటల్ ఉపవాసం పాటిస్తూ ఉత్తరాఖండ్ ప్రకృతి అందాలను ఆస్వాదించాలని సూచించారు. పుణ్యక్షేత్రాల వద్ద పరిశుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కి దూరంగా ఉండి దివ్యమైన హిమాలయ భూమిపై పర్యావరణానికి తోడ్పాటుగా బడ్జెట్లో కనీసం 5% డబ్బుతో స్థానిక ఉత్పత్తులు కొనుగోలు, ప్రయాణ నియమ నిబంధనలు పాటించడం వంటి తీర్మానాలను యాత్రికులు చూసుకోవాలని కోరారు. హిమాలయాల ఒడిలో ఒదిగిన ఈ 4 ఆలయాలకు ఏటా వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చే భక్తులు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని చాటుతున్నారని ప్రధాని తన లేఖల్లో తెలిపారు.